ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి స్రవించేటటువంటి మందారమ కరందపానం చెయ్యడంలో మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయాట. మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం. అది తేడా. అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడు నొచ్చుకున్నాడు. ఏమిరా ఇలాంటి కొడుకు పుట్టాడు, నేను 3 లోకాలు గెలిచాను, ఇంతమందిని బాధ పెడతాను, ఇంతమంది యజ్ఞం చేస్తే హవిస్సు ఇవ్వాలంటాను, వీడేమిటి భక్తి అంటాడు, అలా కూర్చుంటాడు, ఏమీ మాట్లాడడు. ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడంటే మౌనంలో భగవంతుడిని అనుభవిస్తాడు. అది కంటకింపుగా అనిపించింది హిరణ్యకశిపుడికి. ఎలా ఈ పిల్లవాడు బాగుపడతాడని బెంగబెట్టుకున్నాడు. చండు అమర్కుడు అని శుక్రాచార్యుల వారి కొడుకులు. శుక్రాచార్యుల వారు గురువుగారు రాక్షస వంశానికి అంతటికీ కూడా. గురుపుత్రులు గురువులే శాస్త్రంలో. అందుకని చండుణ్ణి అమర్కుణ్ణి పిలిచి ఈ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు. తీసుకెళ్లారు. పాపం వాళ్ళు చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెప్తారు.